ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు శ్రవణ్ రావు ఫ్లాట్లోనే ఉన్నారట. శ్రవణ్ రావు అంటే ఎవరు? ఆయన ఐ న్యూస్ అనే ఒక ఛానల్కి ఎండీగా ఉన్నాడు కదా. ఆయన రీసెంట్గా ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో అరెస్ట్ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆయన సర్వేల పేరుతో చాలా డేటాని ఇటు కేసీఆర్ నుంచి ప్రభాకర్ రావు నుంచి ప్రభాకర్ రావుకి కేసీఆర్కి ఈయన సేకరించిన డేటాని ఇవ్వడము, వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసి నాకు సమాచారం ఇవ్వడము, ఫలానా క్యాండిడేట్ ఫలానా ఎట్లా గెలుస్తాడా ఓడిపోతాడా అంటే ఈయన సర్వేలు చేయడము, వాళ్ళు ట్యాపింగ్ చేయడము, వీళ్ళంతా కోఆర్డినేట్ అవ్వడము. అసలు ఐ న్యూస్ అనే ఛానల్లోనే ఒక సర్వర్ని పెట్టి ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు వచ్చినాయి. సో ఇట్లా చర్చ జరిగింది. అయితే ఆయన తర్వాత ఎవరినో ఒక మైనింగ్కి సంబంధించిందో ఏదో కేసులో మోసం చేసినని చీటింగ్ కింద 420 కింద ఆయన అరెస్ట్ చేశారు. మనందరికీ తెలుసు కదా. మరి ఆయన బయట ఉండా లోపల ఉండా తెలియదు ఇంతవరకు అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. సో మన తెలంగాణ కవితక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటైతే దానికి లింక్గా ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఈ లిక్కర్ కుంభకోణం జరిగింది. ఆ లిక్కర్ కుంభకోణం నిందితులు ఎవరెవరైతే ఉన్నారో అంతా వచ్చి హైదరాబాద్లో శ్రవణ్ రావు ఫ్లాట్లో ఉన్నారట. చాణక్య బూనేటితో పాటు మరో 4 కూడా అక్కడే ఉన్నారట. వాళ్లకు ఫ్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీ కాదు, శ్రవణ్ రావే. కలిసే ఉన్న లిక్కర్ స్కామ్ నిందితులు, ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ఎవరెవరు ఉన్నారన్న వివరాలు టవర్ రిజిస్టర్లో నమోదు. ఇది ఇక్కడ కాదట, హైదరాబాద్లో కాదట. ఈ టవర్ ఉన్నది దుబాయ్లో అట. దుబాయ్లో నిందితులు ఉన్న టవర్. ఖరీదైన ఫ్లాట్ వ్యవహారంలో శ్రవణ్ రావు అరాచకం. సహ యజమాని ఆకర్ష్కు అద్దెలో వాటా చెల్లించని వైనం. ఈ నెల 22వ తేదీన విచారణకు రావాలని ఆకర్ష్కు ఏపీ సిట్ నోటీస్ ఇచ్చిందట. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు ఫ్లాట్లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారంటూ ఆంధ్రజ్యోతి రాసిన కథనం అక్షర సత్యమైంది. దుబాయ్లోని ఖరీదైన ప్రాంతంలో శ్రవణ్ రావు మరొకరితో కలిసి కొనుగోలు చేసిన ఫ్లాట్లో లిక్కర్ స్కామ్ నిందితులు మకాం వేసినట్టుగా తెలిసింది. శ్రవణ్ రావుతో పాటు ఇంకొక ఆయన పేరేంది ఆకర్ష్, ఇద్దరు కలిసి ఆ ఫ్లాట్ కొన్నారట. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డికి సన్నిహితంగా ఉంటూ వ్యవహారం నడిపిన చాణక్య బూనేటి మరో 4 ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు ఆ ఫ్లాట్లోనే ఉన్నారట. ఆ ఫ్లాట్ను డీలక్స్ హాలిడే హోమ్స్కు సంస్థకు లీజుకి ఇచ్చామని, ఆ సంస్థ ఎవరికి అద్దెకిచ్చిందో తమకు తెలియదని శ్రవణ్ రావు తరపున ఐ న్యూస్ యాజమాన్యం ఇచ్చిన ప్రకటన అవాస్తవమని తేలింది. యజమాని కోటా కింద శ్రవణ్ రావే కొంతకాలం తీసుకొని లిక్కర్ స్కామ్ నిందితులకు ఇచ్చారని, స్వయంగా ఆయన వారితో కలిసి ఉన్నారని పక్కా ఆధారాలు కూడా దొరికినాయట. దొంగలంతా ఒక దగ్గర జమైర్ అన్నట్టు. సెక్యూరిటీ రిజిస్టర్ల వివరాలతో దుబాయ్లోని పారామౌంట్ టవర్ హోటల్స్ అండ్ రెసిడెన్స్లో 35వ అంతస్తు వరకు హోటల్ ఉంటే ఆ పై అంతస్తులో నివాసం ఉండే ఫ్లాట్లు ఉన్నాయట. అందులో 5801 నెంబర్ ఫ్లాట్ శ్రవణ్ రావుకు సంబంధించింది. దీన్ని రెంటల్ ఏజెన్సీకి లీజుకి ఇచ్చారట. ఒప్పందం ప్రకారం ఏడాదిలోగా 1 నెల పాటు యజమాని ఆ ఫ్లాట్ను ఉచితంగా వాడుకోవచ్చు. అంతకు మించితే నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు 2 నెలల పాటు ఆ ఫ్లాట్ను ఉపయోగించుకున్న శ్రవణ్ రావు ఎందుకు ఈ దొంగలందరినీ అడబెడదామని దాన్ని వాడుకుండట. ఒక దొంగ ఇంకొంతమంది దొంగలకి సహకారం ఇచ్చిండు. 1 నెల ఉచితంగా, మరో నెల కేవలం నిర్వహణ ఖర్చులు చెల్లించిండట. టవర్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం యజమానులు సహా ఎవరు ఫ్లాట్లోకి వెళ్ళాలి అన్న ఆధారపూర్వక వివరాలు అక్కడ ఇవ్వాలన్నట. ఫ్లాట్లోకి ఎంటర్ కావాలంటే, టవర్లోకి ఎంటర్ కావాలంటే ఆ వివరాల మేరకు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు శ్రవణ్ రావు, చాణక్య మరో 4 ఆ ఫ్లాట్లోనే ఉన్నారట. శ్రవణ్ రావు అక్కడున్న కాలంలో నిక్కర్ వేసుకొని చక్కర్లు కొట్టిండట. సీసీ కెమెరా ఫుటేజ్లో ఆయన్ను శ్రవణ్ రావు సెక్యూరిటీ సిబ్బంది ధృవీకరించారట. లిక్కర్ స్కామ్ కీలక నిందితులు ఉండడంతో ఈ అంశం పైన ఏపీ సిట్ మరింత దృష్టి పెట్టింది. నిందితుల కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయట. ఫ్లాట్ భాగస్వామిని ఇబ్బంది పెట్టిండట శ్రవణ్ రావు. వాస్తవానికి శ్రవణ్ రావు ఆ ఫ్లాట్కు పూర్తి యజమాని కాదు, భాగస్వామిగా ఉన్నాడు. ఆ భాగస్వామిని కూడా శ్రవణ్ రావు ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బంది పెట్టిరట. హైదరాబాద్కు చెందిన ఆకర్ష్ కృష్ణ దుబాయ్లో పెట్టుబడి కింద ఓ ఫ్లాట్ కొనుగోలు చేయాలని భావించిండు. ఆకర్ష్తో పరిచయం ఉన్న శ్రవణ్ రావు ఫ్లాట్ కొనుగోలులో భాగస్వామ్యం వహించేందుకు ఆసక్తి చూపించిండట. ఈ క్రమంలో ఆకర్ష్ అండ్ శ్రవణ్ రావు కలిసి 2 మిలియన్ దిర్హాంలు అంటే దాదాపుగా 4,70,00,000 పెట్టి 2023 ఫిబ్రవరి 15వ తేదీన ఇద్దరు కలిసి ఆ ఫ్లాట్ కొన్నారట. ఆకర్ష్ భార్య కావ్య, శ్రవణ్ రావు భార్య స్వాతి, వీళ్ళిద్దరి పేరిట చెరో సగం సమాన వాటాతో రిజిస్ట్రేషన్ చేయించారట. తర్వాత శ్రవణ్ రావు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని, అది ఉమ్మడి ఆస్తి అయినా కూడా భాగస్వామికి తెలియకుండా ఆ ఫ్లాట్ను డీలక్స్ హాలిడే హోమ్స్కు సంస్థకు లీజుకి ఇచ్చారు. కనీసం అద్దెలో వాటా కూడా ఆకర్ష్ ఆయన భార్యకి ఇవ్వలే. ఆకర్ష్కి కానీ ఆయన భార్యకు కానీ శ్రవణ్ రావు ఇవ్వలే.
వారు ఫోన్ చేసిన శ్రవణరావు స్వాతిరావు స్పందించలే. దీంతో ఆకర్ష్ కావ్య కలిసి స్వాతిరావుకు ఈమెయిల్ చేశారు. తమకు అద్దె వాటా చెల్లించాలని, లేదంటే ఫ్లాట్ అమ్మేసి ఎవరి వాటా వారు తీసుకుందామని కోరారు. అయినా స్పందన రాకపోవడంతో డీలక్స్ హాలిడే హోమ్స్ ప్రతినిధులను కలిసి ఆ ఫ్లాట్ పత్రాలు చూపించారు. అద్దెలో తమకు రావాల్సిన వాటా గురించి చర్చించారట. ఇక దొంగలు కదా ఏముంటుంది, అప్పుడు ఈడ కూడా అంతే కదా, కేసీఆర్ ఫ్యామిలీ వీళ్ళంతా చేసింది అంతే కదా. వాడు దగ్గరికి వచ్చేంత వరకు ఒక లెక్క, దగ్గరికి వచ్చి వాడిని పార్ట్నర్గా తెలుసుకున్న తర్వాత ఇంకొక లెక్క. సో మనోడు కూడా అదే ఫాలో అయ్యండి. జనమే తెలంగాణ 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 అని పిచ్చోళ్ళ లెక్క తిరిగిరు, కానీ మనల్ని పిచ్చోళ్ళని చేసిరు. కానీ వీళ్ళు 10 సంవత్సరాలుగా, అంతకుముందు తెలంగాణ మూమెంట్ నుంచి 10 సంవత్సరాలు అంతా కలిసే ఉన్నారు వీళ్ళు. ఇప్పటికి స్టిల్ ఈనాటి కూడా బిజినెస్లే, ఈనాటికి కూడా కలిసే బిజినెస్ చేస్తారు.